ఈ మధ్య ఎవరితోనో డిస్కషన్లో ఒక 2 పదాలు, దే ఆర్ ఇంపాక్టింగ్ ది సొసైటీ యాడ్వర్స్లీ, వాటి గురించి ఎందుకు డిస్కషన్ వచ్చింది. ఒకటి, ఎమోషనల్లీ ఇండ్యూస్డ్ ఇల్నెస్, అంటే ఒక ప్రతికూల ఆలోచన ధోరణి కారణంగా వచ్చిన అనారోగ్యం. అంటే ఇంట్లో ఒక భార్య, భర్త, కొడుకు, కూతురు ఉంటారు. వాళ్ళు ఏదో సందర్భంలో, అంటే సహజంగానే ఒకరికన్నా ఎక్కువ ఉన్న సమాజంలో, ఇంటిలో, మీరు దానికి ఏ పేరైనా పెట్టిన దాంట్లో భిన్నాభిప్రాయాలు సహజం. ఆ భిన్నాభిప్రాయాల కారణంగా అది ఎంతవరకు వెళుతుంటే ఆ ఎమోషను ఒకళ్ళని ఒకళ్ళు అంగీకరించలేనంత స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఈ కారణంగా వాళ్ళ వ్యవహార శైలిలో, వాళ్ళ మాటల ధోరణిలో, వాళ్ళ రోజువారీ వ్యవహార శైలిలో మీకు అన్నింటిలో తేడా వచ్చేస్తుంది. అది ఈ మనిషి అంటే ఇష్టం లేకపోవడం ఇది కాదు. ఆ క్షణంలో ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అయిన నెగిటివ్నెస్, దాని ఇంపాక్టు 1-2 రోజులు కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మిగిలిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళందరికీ. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అలాగే హైపోకంట్రీ, అది సుమారు ఇటువంటిది. ఇదేమిటంటే నెగిటివ్నెస్ ఆఫ్ ఎమోషన్స్. ఈ కారణంగా ఏమవుతుందంటే కుటుంబాల్లో తాత్కాలికంగా ఒకళ్ళకి మధ్య విభేదాలు, వైరుధ్యాలు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడనితనం విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఏదో ఒక ఇంట్లోనో ఒకళ్ళకు ఇదిగా పరిమితమైంది కాదు. దీని విస్తృతి బాగా పెరుగుతుంది. ఎంత పెరుగుతోంది అంటే ఐ థింక్ దీంట్లో భాగంగానే నేను అనుకుంటున్నాను అది ఎక్స్పర్ట్స్ మే కరెక్ట్. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక మంచి వార్త వచ్చింది. చాలా చిన్న కారణాలకి, ఏది తండ్రి సెల్ ఫోన్ కొనివ్వలేదనో, బైక్ కొనివ్వలేదనో, లేదా ఏదో టీవీనో వీడియో గేమ్స్ ఎక్కువసేపు చూస్తే తిడుతున్నారనో సూసైడ్ చేసుకుంటారు. అంటే దీన్ని ఎలా చెప్పాలి అనే దానికి వస్తే, కుటుంబంలో సన్నిహితమైన సంబంధాలు లేకపోవడం,